పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. నువ్వంటే నాకు ప్రాణం చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీకోసం ఈ ప్రపంచాన్ని పక్కన పెట్టేస్తా. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం సిరి. నీకోసం ప్రాణం ఇచ్చేస్తా. రా సిరి, పక్కనే రూమ్ ఉంది, వెళ్ళక్కడ మాట్లాడుకుందాం. వాడి కోసం ప్రాణం ఇస్తావా? కాదంటే చస్తావా? మరి నీ కన్నులకేమిస్తావు? కన్నీళ్ళ? నీలాంటి అందమైన వాళ్ళంతా ఈడిలాంటి అడ్డమైన వాళ్ళకే పడతారు ఎందుకు? రైట్. కోపం వచ్చిందా? ప్రేమిస్తే నీ కొంపకి తీసుకెళ్ళు, గెస్ట్ హౌస్కి ఎందుకు? అందుకా? తనేమో నీకు ప్రాణం ఇస్తా అంటుంది, నువ్వు ఇంకేదో ఇయ్యాలనుకుంటున్నావు. అవును, ఈ బైక్ ఎక్కడిది? అదే ఏం నౌకరు చేసుకున్నావు? మా డాడీ కొనిచ్చాడు. నీ అబ్బ, బండే సొంతం కాదు, పిల్లిట్ల సొంతం అవుతుంది. అయ్య సంపాదన మీద బతికేటోడా. పెళ్ళికి మీ అయ్యను ఒప్పియగలవా? ఒప్పుకోకపోయినా ఏం కాదులే, ఇంకో పిల్లొస్తుంది కోట్ల కట్నం పట్టుకుని. ఈ పిల్లకి ఎవడొస్తాడు? అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నీతో అన్న మాటే అంటుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని. చందు, పద వెళ్ళి మీ డాడీతో మాట్లాడదాం. కష్టం సిరి, 1 year తర్వాతే. సిరి సిరి, ఎవరా వీడు? నమస్కారం సార్. నమస్కారం సార్. దండాలు సార్. ఎక్కడికి వెళ్తున్నారు? పిండం పెట్టడానికి. ఎందుకు? ఈరోజు 3 రోజులు, అందుకే. పోయినోడు వచ్చి తింటాడా?
కాకి రామ్మ. రాదు. కాకి రామ్మ. రాదు. కాకి రామ్మ. రాదు. స్వార్థంతో నిండిన కుళ్ళు హృదయాలు మీవి. మీరు పిలిస్తే కాకేంటి, కుక్క కూడా రాదు. అక్కడ పెట్టి దొబ్బేయండి. బ్రతుకున్నప్పుడు బువ్వ పెట్టరు, సచ్చాక బిర్యానీలు. అయ్యా స్వామి, ఆ, ఏమి? నాకు మనశ్శాంతి ఉండట్లేదు. సూట్లు బూట్లు వేసావంటే కోట్లు సంపాదించే ఉంటావు. అవును స్వామి, చాలా సంపాదన ఉన్నది, మనశ్శాంతి లేదు. మనసుందా? పక్కోడికి సాయం దానం చేసే మనసుంటే శాంతి అదే వస్తుంది. పో. ఏం చేస్తున్నావు? ఏముంది, అడుక్కుంటున్నా. ఈ వేషం వేస్తే నువ్వు అడుక్కోవాలి. నేను చెప్పిన వేషం వేయి, అందరు వచ్చి నిన్నే అడుక్కుంటారు. ఏ వేషం స్వామి? స్వామి అన్నావుగా, స్వామి వేషమే వేసుకోపో. దొంగ స్వామినా? తప్పు కాదా? మాడిన నీ కడుపు గురించి కనికరం చూపని వీళ్ళకి ఇదే కరెక్ట్. నోరు తెరిసి అడిగినా నీకు రూపాయి సాయం చేశారా? లేదు. అటు చూడు, నోరు లేని బండరాయి గూట్లో కోట్లు కుక్కుతున్నారు. భయం దేవుడంటే, చులకనా నువ్వంటే. నువ్వే స్వామివైతే దేవుడి ప్రతిరూపమని అక్కడ పడాల్సినవి ఇక్కడ పడతాయి. పో. వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా శస్య శ్యామలా మాతరం వందే మాతరం వందే మాతరం. ఏమయ్యా, ఇక్కడ వందే మాత్రం అందరికీ వినిపిస్తుంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్ను చూసేంత వరకు నేను కూడా ఇంత క్రమశిక్షణ నిలబడ్డావే, ఏంటే నీ దేశభక్తి? ఎవరు నువ్వు? భారత్. మరి మేమంతా? దేశం నాకేమిచ్చింది, దేశానికి నేనేమిచ్చాను. ఈ రెండు వర్గాల్లో మీ కేటగిరీని మీరే ఎంచుకోండి. మీ ప్రశ్నకు సమాధానం అదే. యోగేంద్ర 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 యోగేంద్ర. హాయ్ శశి. హాయ్. రేయ్, ఏంట్రా ఈ డ్రెస్? నువ్వు డాక్టర్వా యాక్టర్వా?
డ్రెస్ ఏదైతే ఏంటమ్మా ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా? పాపం ఎవరికో మైందిరా, డాక్టర్ డాక్టర్ అరుస్తున్నాడు. అవును, ఒక డాక్టర్ అవైలబుల్ లేడంట్రా. నువ్వు డాక్టర్వే కదరా? ఓ సారీ. అవును నువ్వేంట్రా కండక్టరా? పద. ఏమైంది? గుండె పని చేయట్లేదు సారు. ఏమైంది? గుండె పని చేయట్లేదు సారు. ఏమైంది? గుండె పని చేయట్లేదు సారు. నీ అబ్బా, పేషెంట్ ఎవరు? వాడు. గుండె ఎవరిది? వాడిది. సమాధానం ఎవరు చెప్పాలి? వాడు. మన ముయ్. ఏమైంది? గుండె పని చేయట్లేదు సార్. గుండె పని చేయకపోతే 1 అవర్ జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చేవాడువారా? అయినా గుండె పని చేస్తున్నా చెప్పాల్సింది నేను, నువ్వు కాదు. ఇప్పుడు చెప్పు ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ సార్. ఇది సమాధానం. చూడు, ప్రేమ చాలా గొప్పది, సిన్సియర్గా ట్రై చేస్తే దక్కుతుంది. దక్కలేదు అంటే సిన్సియారిటీ లేనట్టు. అసలే మీ నాన్న అమాయకుడు, అతన్ని ఏదో చేయకు. మీ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళచ్చు, ఆపరేషన్ సక్సెస్. అర్ధగంటలో ఆపరేషన్ అయిపోయిందా? ఇంటికి వెళ్ళొచ్చా? ఏ కత్తులతో ఒక స్కూట్లు వేయాలా? వారానికి 1 లక్ష తీసుకొస్తావా? వద్దొద్దు సార్. ఏంటి నువ్వు చేస్తున్న పని అంతనే ఇష్టం అనుకుంటున్నావా? నేను అప్పటికి చెప్పాను మేడం, మానస మేడం రాని అని. నేను డాక్టర్ని కాదా, నాకు ఆపరేషన్ చేయడం రాదా అనుకుంటూ వెళ్ళాడు మేడం. నువ్వే కదరా డాక్టర్వి, తోపు తురుమని పంపు కొట్టావు. ఓకే, మరి వెళ్ళి ఆపరేషన్ చేసావా? ప్రాబ్లం సాల్వ్ అయిందని ఒక్కరనరా ఏంట్రా? ఏం ఫాల్తు బ్యాచ్ రా? యోగేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ లాంగ్వేజ్. షెట్టా సటుక్కున మార్చుకోనికి లాంగ్వేజ్ అమ్మా, టైం పట్టుద్ది. ఎవర్రా అమ్మాయి? కత్తిలా ఉంది. రే, ఎండి కూతుర్రా? పేరేంటి? యోగేంద్ర సార్. ఇంకోసారి కామెంట్ చేస్తే చంపేస్తా. ఇంత పద్ధతిగా వార్నింగ్ ఇచ్చాడంటే వీడి మీద కన్నేసం చాలా. ఏమైందిరా? మై గాడ్, నీ అనుకున్నది నిజమే. ఏంటది? ఆ ఎండి గాడు 2 ఆంటీలతో ఎంజాయ్ చేస్తున్నాడు. అవునా? హలో, నిన్న నువ్వు పెద్ద సిన్సియర్లా మాట్లాడావు. రొమాన్స్ మాట వినగానే కిటికీ బురుకుతున్నావు. ఇచ్చి, నాకు నిజంగానే నచ్చవు ఇలాంటివి. నేను నిజంగానే సిన్సియర్ని. మరి పదా, చూసావారా వాడు ఎంతకి వెళ్ళాడో? వాడి కూతుర్ని కమ్మడిస్తున్నాడు, చంపుతా అన్నాడు. వాడు మాత్రం 2తో చిక్ చిక్ చిక్. రేయ్, ఆయన అలాంటోడు కాదు. కళ్ళతో చూసినా నేను ఎదవనా? ఉండ్రా, నువ్వు చెప్పేది నిజమో కాదో నేను చూసొస్తా. ఆహా, ఈ వంకత లోబో రొమాన్స్ చూద్దామనే. కానీ కానీ ఎంజాయ్. వీలైతే సెల్ ఫోన్తో 2 నిమిషాలు వీడియో తీసుకో అమ్మా, బోరు కొట్టినప్పుడు పనికి వస్తుంది. మీది మాటలకే సిన్సియర్లని. నాకు ఇలాంటివి నచ్చవని ముందే చెప్పాను కదా. మరి మూసుకొని పదా. వాట్? నో వే, నేను నమ్మను. మీరు అలా అంటారనే సాక్ష్యం కూడా తీసుకొచ్చాను. చెప్పండి శశి సార్. నేను చూసానేంట్రా? మరి సూత్తు పద, సిన్సియర్లని మాట వరుసకి. అవును మ్యామ్, యోగేంద్ర చెప్పింది నిజమే. థ్యాంక్ యూ శశి సార్. ఈ విషయంపై మేడం గారితో డీప్గా మాట్లాడాలి. మీరు కొంచెం ఎదవా, సందు దొరికితే చాలు సరదాలు సరసాలు.
రేయ్ ఏం చేస్తున్నావురా? నీ అబ్బా ఎందుకు అలాగా? రేయ్ వాడు చేసేది తప్పే కావచ్చురా, కానీ నువ్వు చేసేది పాపం రా. ఏం చేస్తావురా? వీడియో తీసి బ్లాక్మెయిల్ చేసి మనీ లాగుతావా, లేకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాడిని విధవని చేస్తావా? బ్లాక్మెయిల్ లేదు ఏమీ లేదు, ముందు మాస్క్ పెట్టుకో. వాడు యూట్యూబ్లో కాదు, తేడా వస్తే నువ్వు పడతావు రేపు న్యూస్ పేపర్లో. ఎలాగైతే చూసాయి మీకు ఇలా కాదురా, రాండ్రా కుమ్మేసుకుందాం. శశి నువ్వు విధవ అనుకున్నారా, కానీ మరీ ఇంత విధవ అనుకో. నీ గురించి తెలియక మానస నేను లవ్ చేస్తుంది. అవునా? మరి చెప్పేమంటరా? యోగి మాట తీరు అలా ఉంటుంది కానీ మనసు మంచి చేసి ఐ లైక్ హిస్ వే ఆఫ్ టాకింగ్. బట్ తనతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నీది ఇంత చీప్ క్యారెక్టర్ అని తెలిస్తే తను ఎంత బాధపడుతుందో నీకు తెలుసారా? నేను ఎంత దూరం నా గురించి మొత్తం చెప్పేసి అప్పటికి ఇష్టమంటే చెప్పు, వెంటనే పెళ్లి చేసుకుంటా. అంతేకాని నీ క్యారెక్టర్ని అయితే మార్చుకొని అంటావు. టీవీ ఛానలా సట్టుకుని మార్చుకోనికి? క్యారెక్టర్ అమ్మా, టైం పట్టుద్ది. ఏంటి కొత్తగా చూస్తున్నావు? నువ్వే కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వే ఏదో చెప్పాలని రాస్తున్నావు. నేనేం దాచట్లేదే. ఇప్పుడు అబద్ధం కూడా చెప్తున్నావు. వెళ్దామా? పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? ఏంటి స్వామి? ఏదో దాస్తున్నావు. ఐ థింక్ ఐఎమ్ లవ్ విత్ యూ. ఏంటి మౌనం ఉండిపోయావు? మౌనం అంగీకారం. ప్రేమించానే మానస నా ప్రాణం నువ్వని, పూజించానే మానస నా దేవత నువ్వని. నిన్ను నేను మరువనులే, నన్ను వీడి వెళ్ళకే. నీకోసం బ్రతికున్నా నన్ను దూరం చెయ్యకే. ప్రేమించానే మానస నా ప్రాణం నువ్వని, పూజించానే మానస నా దేవత నువ్వని. నా మనసుకు మాటలు వస్తే అది పలికే మాటే నువ్వు. ఎప్పటికీ నా గుండెల్లో నువ్వే కొలువయ్యున్నావే. మనసిచ్చానే నీకు కవ్విస్తూ కలవరపరచకు. నేను చేరే సమయముకై నే వేచియున్నానే. నిన్ను చేరే సమయముకై నే వేచియున్నానే. నిన్ను నేను మరువనులే, నన్ను వీడి వెళ్ళకే. నీకోసం బ్రతికున్నా నన్ను దూరం చెయ్యకే. ప్రేమించానే మానస నా ప్రాణం నువ్వని. ఏంటి పేషెంట్కి చెకప్ చేస్తుంటే రమ్మని సైగ చేస్తున్నావు?
సరదా కోసం రమ్మనలేదు, ఇంపార్టెంట్ మ్యాటర్. ఓ అవునా, ఏంటది? దగ్గరికి రా. ఓ ముద్దిస్తే చెప్తా. ఓకే కూల్ కూల్. అసలు విషయం ఏంటంటే అనుకున్నా ఎవరు లేరు. ఏం చేద్దాం? ఖచ్చితంగా వాళ్ళు రూమ్ మారుస్తారు. ఈ ఆపరేషన్ కూడా కాస్త గ్యాప్ ఇస్తారు. మనల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. 40 మెంబర్స్ చిన్నపిల్లలు యోగేంద్ర, తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. మానస, ఏం మాట్లాడుతున్నావు? పిల్లలేంటి, ఆపరేషన్లేంటి, అసలు ఏం జరుగుతోంది? నువ్వు అనుకున్నట్లోన జరిగేది వేరే ఏది కాదు. చిన్నపిల్లల బాడీ పార్ట్ని తీసి వేరే కంట్రీస్కి పంపిస్తున్నారు. ఇది నీకు చెప్తే తట్టుకోలేవు. ఈ ప్రొఫెషన్ గౌరవించి సిన్సియారిటీతో ఇందులోకి వచ్చావు. అందుకే నీకు వేరేలా చెప్పాం. ఆ రోజు నీ కిటికీలో నుండి చూసింది అల్లాడుతున్న అనాథ పిల్లల్ని. నో, ఇక లేట్ చేయొద్దు. చాలామంది పిల్లలు బలైపోతారు. వెంటనే డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం, పదా. శశి, డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఎండి ఇంత పెద్ద దందా ధైర్యంగా చేయలేడు. ఇందులో బడాబాబా చేతులు ఉన్నాయి. తొందరపడితే కుదరదు. మరేం చేద్దాం? అవునరా, మేము ప్లేస్ మార్చాం, కానీ ఇంతకుముందే చావు లిస్టులో మీ పేర్లు చేర్చాం. నీ పని ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం. వచ్చామా, ట్రైనింగ్ పూర్తి చేసుకున్నామా, ఓ హాస్పిటల్ కట్టుకున్నామా, ప్రాక్టీస్ పెట్టుకున్నామా, ఇంతే. లోతుకెళ్ళి గోతులు తవ్వుకున్నారు. ఏయ్, యాక్సిడెంట్లు జరగవు, జరపబడతాయి. చావరు, చంపబడతారు. బస్సును కొండపై నుంచి పడేసింది మేమే, కానీ బస్సు లోయలో పడే ముందే 40 మంది పిల్లల్ని సేఫ్గా మా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. టచ్ చేసేది కేవలం అనాథ పిల్లల్ని మాత్రమే. ఎందుకంటే వాళ్ళు చచ్చినా అడిగేవారు ఉండరు, కేసు కూడా నిలబడదు. అసలు నీ ధైర్యం ఏంట్రా? నీకు అసలు అవసరం ఏంట్రా? బుడ్డ డాక్టర్ నా కొడక. 1000 కోట్ల బిజినెస్ ఒక పురుగులా గెలికావు. 2 days వణికిపోయాంరా. ఈ చిన్న పురుగు మీ 1000 కోట్ల బిజినెస్ డిస్టర్బ్ చేసింది. మీకు నిద్ర లేకుండా వణికించింది. అంతకు మించి నాకు ఇంకా ధైర్యం కావాలరా? నేనే నా ధైర్యం, సాటి లేని నా ఆత్మస్థైర్యం. చంపాలనుకుంటే చంపేసేయండి రా, డోంట్ బి లేట్. మీరు వదిలిని తప్పించుకున్నది మీ కర్మ. ముల్లోకాలు గాలించి మరి నరుకుతాడు యోగేంద్ర వర్మ. యో, నేను చెప్పట్లా, జాగ్రత్త జాగ్రత్త. నీ అబ్బా ఓ రాజు డాక్టరు 1000 కోట్లు గుండెల్లో గుబులు పెట్టట్లా. ఎవరా బచ్చా నా కొడుక?
తెల్ల బట్టలు వేసుకొని సూది పుల్లలు కూసుకొని బతకక మా నల్ల వ్యాపారం మీద పడ్డరేంట్రా? ఏమైపోయా? ఎనుకో పోటు ముందో పోటు. నువ్వు వాని ప్రాణ స్నేహితులు వారా? అయితే నువ్వు కూడా ప్రాణం ఇచ్చాయి. ఇంకో చూసాలేట్రా చంపి పుట్టాను నిన్ను ఆ కొడుకుని. రొయ్యల నాయుడు ఆవేశం ఎందుకు? చంపాల్సిన అవసరం లేదు. 3 monthsలో వాడే చేస్తాడు పిచ్చోడిలా మారి. వాడికి ఇచ్చిన ఇంజెక్షనే అలాంటిది. ఆహా, డాక్టర్ తెలుగు చూపినవయ్యు. వీని చంపితే అదో రచ్చ. వీళ్ళిద్దరిని ఏం చేద్దాం? సేమ్ టు సేమ్ మనిషికో డోస్. ఏ మమ్మీ లవరా? బాగా ఏడుతుంటే డౌట్ వచ్చేదిలే. లవర్స్ అంటే థమ్స్అప్లో 2 కొట్టాలు వేసుకొని దూరుకోవాలా? 3 వస్తే ఒకటే మంచాల పట్టి బొర్రాలా? అంతేగాని మాట్లాడుతుందో వైరమేల అమ్మాయి పోయిగా వాంతో పాటు. చెగరొద్దమాక నీవే పడితే వ్యాపారం రే. సచ్చు కూర్చొని మాట్లాడుకుందు రా. శశి మానసం తీసుకొని వెళ్ళిపో. నాకేం కాదు, వెళ్ళిపో. రేయ్, ఒక్కడుగు ముందుకేసిన ఇల్లుచ్చగాడి పుచ్చలేసిపోద్ది. మానస కమ్ ఫాస్ట్. మానస కమ్ వాడికి ఏం కాదు రా. రాజదేవారి ఏం చేద్దాం విని? అందుకే ఆవేశం వద్దన్నాను రొయ్యల నాయుడు. కత్తిపోటు పడింది, ఇంజక్షన్ యాక్షన్ సురువైంది. సో వీడు బ్రతకడం చాలా కష్టం. మనకు సంబంధం లేని ప్రదేశంలో పడేసేయండి. చస్తే ఇప్పుడే చస్తాడు. ఒకవేళ బ్రతికినా పిచ్చోడిలా మారి 10 కొద్ది రోజులు కనిపిస్తాడు. యోగేంద్ర వర్మ ఎక్కడ? రూమ్ నెంబర్ 23 సార్. నువ్వెవరు? యోగేంద్ర ఫ్రెండుని. రానా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఓకే సార్. ఎవరి అమ్మాయి? యోగేంద్ర ఫ్రెండ్ సార్. యోగేంద్రకి గర్ల్స్లో కూడా ఫాలోయింగ్ ఉందా? సార్, ఎనీ ప్రాబ్లం? నథింగ్ టు వర్రీ. సార్ తన బాడీలో యాంటీ ఆర్జమ్ ఆర్గన్ అనే విషపు ఇంజెక్షన్ పంపబడింది. 3 monthsలో చచ్చిపోతాడు సార్. వాసవి ప్లీజ్. రానా, వాసవిని పంపించేస్తున్నాను. మానసకు కాల్ చేసి రమ్మని చెప్పు. ఎలా ఉంది సార్ యోగేంద్రకి? ఓకే. సార్ అతని బాడీలో పాయిజన్ ఉంది సార్. 3 monthsలో చచ్చిపోతా అంటున్నారు. డాక్టర్ వాసిన యోగేంద్ర పిచ్చోడయ్యాడు సార్. మానస, ఇదంతా చూస్తుంటే నీకేం డౌట్ రావట్లేదా? నువ్వు అనుకున్నట్టు యోగేంద్ర డాక్టర్ కాదు, సిబిఐ ఆఫీసర్. బట్ తన బాడీలో పాయిజన్ ఉంది సార్. తన బాడీకి బుల్లెట్ తాకుండా ఆపగలిగిన వాళ్ళం పాయిజన్ తీయలేమా? 3 monthsలో కాదు, 1 monthలోనే పాయిజన్కి యాంటీడోస్ ఇంజెక్షన్ ఇచ్చేసాం. డోంట్ వరీ.
మరో 10 నిమిషాల్లో యోగేంద్ర మన ముందుకు వస్తాడు యాజ్ ఎ సిబిఐ ఆఫీసర్. హౌ ఆర్ యూ మానస? ఐఎమ్ ఓకే బట్ యోగేంద్ర ఎలా ఉన్నావురా? ఓకే. అసలు నువ్వు బతికి బయటపడతావని అనుకోలేదురా. డిసప్పాయింట్ అయ్యావు ఏంటి తిరిగి వచ్చానని? నో నో నో, ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును, ఒక్కడే వచ్చావా? గ్యాంగ్ వచ్చిందా? గ్యాంగ్ ఏంటి? అబని పర్ఫార్మెన్స్ నంది అవార్డ్ హాస్పిటల్లో నన్ను వేసేయడానికి వచ్చింది నీ గ్యాంగ్ అయినా తెలుసురా ఎండి కొడక. ఓ, నేను ఎండి కొడుకునని తెలిసిపోయిందా? మా నాన్నని డిస్టర్బ్ చేసినందుకే 3 నెలలు పిచ్చోడు అయ్యావు. ఇక నా గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు చావాల్సిందే. శశి నువ్వేంటి కొడుకువా? ఎస్, ఎండి కొడుకునే. మీలాంటి వారు వస్తారనే డాక్టర్ వేషంలో కాపలా కాస్తున్నాను. అవును, కాపలకు వస్తున్నాడు కుక్కల. రేయ్ చల్ సాలే ముయ్, మెగ చేసిందే పాప పోరంబోక్ పని, దానికి నువ్వు కాపలా? సిగ్గు లేదురా? చిన్న పిల్లల గుండెల్ని కోసి తీస్తున్నారే, మానవత్వం లేదురా? లేదు, మాకుండదు. అయితే ఏంటి? మామూలు డాక్టర్ గాడివి ఏం పీకుతావు? నా గెస్ కరెక్ట్ అయితే 10 సెకండ్లో నీకు కాల్ వస్తుందిరా. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే నీ గుండె చప్పుల్లో తేడా వస్తుంది. డాడ్, బిడ్డా, ఆ యోగేంద్ర సిబిఐ ఆఫీసర్ రా, వానికి మొత్తం చిక్కకు. క్యారే బుల్బుల్, ట్విస్ట్ అదర్స్ కాదు, భాయ్ డైరెక్షన్ రా, ఎప్పుడు కేకే. అసోద్ రేయ్, నిన్ను నడి రోడ్డుపై పడుకోబెట్టి కాళ్ళు చేతులు నరికి బతికుండగానే నీ గుండెని లివర్ని బాడీలో ప్రతి పాటిని కోసి తీసి మార్కెట్లో ₹1 చొప్పున అమ్మాలనుందిరా. డిపార్ట్మెంట్ను కాబట్టి బతికిపోయావు. 3 నెలలు నన్ను పిచ్చని చేశారని ఆనందపడ్డావేమో. ఇక నీకు 30 సంవత్సరాలు కట్టాలే. 3 నెలలు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఊహించని మరపులేంటి? ఏం అర్థం కావడం లేదు యోగేంద్ర. ఇంజెక్షన్ ఇచ్చిన 10 డేస్లోనే నేను దానికి యాంటీవైరస్ తీసుకున్నాను. ఈ మ్యాటర్ తెలియక నేను చస్తానా రికవర్ అవుతానా అని ఎండి రొయ్యల్ నాయుడు తివారీ వాళ్ళ మనుషుల్ని నా కోసం అబ్జర్వేషన్లో ఉంచారు. నేను రికవర్ అయ్యానని తెలిస్తే నా పైన అటాక్ చేస్తారు, లేకుంటే వాళ్ళు చేసే ఆపరేషన్లు ఆపేస్తారు, వీలైతే క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు ఆ మాఫియాని వాళ్ళ ప్లాన్ని మిస్ అవుతాం. దానివల్ల 40 మంది పిల్లలు చచ్చిపోతారు. అందుకే 3 months నేను పిచ్చోళ్ళ నటించాల్సి వచ్చింది. ఈ గ్యాప్లో మా వాళ్ళు వాళ్ళ ప్లాన్ మొత్తం లాగేశారు. ఇంటర్పోల్ ఆఫీసర్స్తో కలిసి విదేశాల్లో ఉన్న మాఫియాని కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతలో అనుకోకుండా నాకు యాక్సిడెంట్ అవ్వడం, వాసవి హాస్పిటల్లో చేర్పించడం, నేను ఎక్కడ రికవర్ అవుతానని భయంతో వాళ్ళు డాక్టర్లుగా రావడం, నా పైన అటాక్ చేయడం జరిగింది. ఇది మ్యాటర్. శశి ఎండి కొడుకని ఎలా తెలిసింది? ఇంత పెద్ద మాఫియాని క్యాచ్ చేసిన వాళ్ళని పట్టేలేమా? ఈ ఆపరేషన్ స్టార్ట్ అవ్వకముందే ఎండి ఫోన్ని ట్రాక్లో పెట్టుంచాం. బట్ శశి ఎండి కొడుకని కాస్త లేటు గమనించాం. అన్నీ తెలిసి కూడా ఇంత నటించావా? నేను మ్యాక్సిమం మైండ్నే వాడతా, కష్టకాలంలో మాత్రమే దీన్ని వాడతా. చస్తాడన్న యోగేంద్ర సిబిఐలో తిరిగి వచ్చాడు. నా కొడుకు జైలు పాలయ్యాడు. విదేశాల్లో ఉన్న లింకు తెగిపోయింది.
చినుకులా వచ్చి సున్నామో సృష్టించారా? ఈ కారం తక్కువ దుకాణం పెడితే వచ్చిన గిరాకి వంకాయట థూ. మీతో హస్తం కలిపినందుకు నా మెడతో నేనే కొట్టుకోవాలా? వేలు కొట్టిన సత్యనాస్. ఓ డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేసేది? ఇంకేముందిరా, చెక్క భజనే. హాస్పిటల్లో కాదు, జైల్లో. నువ్వు చంపకుండా తప్పు చేశాంరా. అసలు నువ్వు ఎలా బతికావురా? అసలు నీకు యాంటీడోస్ ఎవరు ఇచ్చారా? ఒరే రాజ్ తివారి, నీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే క్రమంలో మీ ఎండి గానికి ఒక ఫిస్ట్ ఇవ్వనా? మరే ఓ డఫెల్గా నాకు ఇంజెక్షన్ ఇచ్చింది నీ కూతురే. తను చనిపోతే నిజం చనిపోతుంది. సో తను బ్రతకాలి. నా వెనుకే ఉంచి నీ కొడుకుతో నాకు వెన్నుపొడి పొడిచేలా నువ్వు చేయిస్తే, నీకు నీ వెనుకే ఉంచి నీ కూతురుతో నీకు వెన్నుపొడి పొడిచేలా నేను చేయించా. నీ కొడుకు చేసింది మోసం, నీ కూతురు చేసింది డ్యూటీ. పోలీసోడు తెలివి ముందు పోరంబొకుల తెలివి జూపి. యోగేంద్ర వర్మరా, మౌలానా ఆజాద్, రాణా ప్రతాప్, శరత్ చంద్ర, మీ పాప పాదయాత్రకు అడ్డుకట్టలు వేసిన కంచెల్రా. మౌలానా ఆజాద్, ఈ కుక్కల్ని గొలుసులతో కట్టి తీసుకురండి. యోగేంద్ర సార్. స్పెషల్ ఆఫీసర్ టైగర్ నర్సింగ్, మీరెప్పుడు వచ్చారు? ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్. టేక్ యువర్ ఓన్ టైం నర్సింగ్. మూవ్ ఆఫీసర్స్. ఎవర్రు? ఎవడు అన్నావంటే పళ్ళు కొరికితే పిసికి సంపుతా, కళ్ళు ఎర్ర చేస్తే కొరికి సంపుతా. నేను మాట్లాడేటప్పుడు సొక్కల ముక్కలు పెట్టుకొని చేతులు కట్టుకోవాలి. సైలెన్స్ అంటే నోటి మీద ఏలు పెట్టుకోవాలి. కాదని ఎవడు ఎగస్ట్రాల్ చేసినా చిల్లీ చికెన్ చేసి గల్లీ గలిగి తిరిగి పిల్లులకు వేస్తాను రా సిల్లీ ఫెలోస్. ఏమై నర్సింగ్, కొట్టమంటే చచ్చేలా కొట్టావు, చచ్చూరుకున్నారు. నర్సి కొడితే కూసాలు కదిలిపోతాయి, కుర్చీలో కూర్చోవడానికి నెలలు పడతాయి. నువ్వు అసలు తగ్గట్లేదే. వీళ్ళు చనిపోవడం ఏంటి యోగేంద్ర? చావలేదు, చంపబడ్డారు. ఈ 40 మంది పిల్లలంటే మనం కాపాడగలిగాం. అంతకుముందు ఎంతోమంది అనాథ పిల్లలు మౌలానా బ్రతికుండగానే మత్తిచ్చి నిప్పులేసి తగలబెట్టారు. ఏం తెలుసు ఆ పిల్లలకి? కనీసం అమ్మ నాన్న ఎవరో కూడా తెలియదు. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపితే ఏమవుతుంది? మల్టీ టాలెంట్ పుట్టిన కల్తీ నా కొడుకులు మళ్ళీ బయటకు వస్తారు. అందుకే 3 ఇంజెక్షన్స్, తెల్లారేసరికి ఫినిష్. వాళ్ళని చంపినందుకు నేను గర్వపడుతున్నాను సార్. అవును, ఇంజెక్షన్స్ మీకెలా తెలుసు? మెడికల్ విభాగంలో 3 నెలలు ట్రైనింగ్ చేశా, ఆ మాత్రం తెలియదు ఏంటి? దేవుడి తర్వాత అంతగా నమ్మేది మళ్ళీ డాక్టర్ని. ఏది దాయని చోటు ఒకటి గుడి, రెండోది హాస్పిటల్. దేవుడి మరో రూపం వైద్యుడు. కానీ కొంతమంది డబ్బుపై వ్యామోహంతో కొన్ని భయంకరమైన చర్యలకు పాల్పడుతున్నారన్నది ఈ కథ ఉద్దేశం. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ రసూల్ భాయ్. ప్రేమించానే మానస నా ప్రాణం నువ్వని, పూజించానే మానస నా దేవత నువ్వని. నిన్ను నేను మరువనులే, నన్ను వీడి వెళ్ళకే. నీకోసం బ్రతికున్నా నన్ను దూరం చెయ్యకే. ప్రేమించానే మానస నా ప్రాణం నువ్వని.